దేవుని ఆత్మను కలిగి ఉంటే, దేవుని భయమును కలిగి ఉంటే పాపానికి దూరంగా పారిపోతావు. దేవుని భయమును కలిగి ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటావు. ఏ స్థలములో ఉన్నా దేవుని భయం నీతో ఉంటుంది. పాస్టర్ గారు కనపడినప్పుడే దేవుని భయం చాలామందికి. ప్రియ దేవుని పిల్లలరా, పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారికి భయపడటం మంచిదే, అంతకంటే ఎక్కువగా దేవునికి భయపడాలి. ఎందుకంటే పాస్టర్ గారు మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడ్డు కదా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో పాస్టర్ గారు చూడ్డు. కానీ సర్వంతర్యామి అయిన దేవుడు, ప్రతి స్థలంలో ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడని సంగతి మర్చిపోకూడదు. కనుక ఆ దేవునికి భయపడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ స్థలమందున్నా దేవుని భయం నీలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతావు, పరిశుద్ధతను కాపాడుకుంటావు. నీలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే జ్ఞానం కలిగి ఉంటావు, వివేచన కలిగి ఉంటావు. ఇవన్నీ దైవాత్మ కలిగినటువంటి వారికి ఉండే లక్షణాలు ఇవి. బైబిల్ పట్టుకుంటే దేవుని భయం ఉన్నట్టు కాదు సుమా. ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని భయం ఉన్నట్టు కాదు. పాటలు పాడినంత మాత్రాన దేవుని భయం ఉన్నట్టు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని భయం ఉన్నట్టు కాదు. దేవుని భయం నీ ప్రవర్తనలో కనపడాలి. దేవుని భయం నిన్ను చూసే దేవునికి అర్థం అవ్వాలి.